అంటే ఒక సాదాసీదా జనరల్గా ఒక ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఒక అవకాశం అనేది వచ్చింది. అది వెస్టీజ్ అనే అవకాశం. దాన్ని ఎక్కడ కూడా లైట్ తీసుకోకుండా, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, నేను దీన్ని నమ్మితే ఎదగొచ్చు అని చెప్పేసి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు, సంవత్సరంన్నర అవుతుంది సార్ విషయంలోకి వచ్చి ఈరోజు మనందరికీ ఒక పెద్ద హీరో. మన జీవితంలో అందరూ హీరో అనుకుంటాం, మనల్ని తక్కువ అనుకోవద్దు కదా, మనల్ని మనం హీరో అనుకుంటాం అంతవరకే. కానీ ఈరోజు మనందరి ముందు హీరోలో నిలబడ్డది ఎవరు? సో అదే లైఫ్ అంటే మనల్ని మనం హీరో అనుకోవడం కాదు. సో వీరప్ప ఈరోజు వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక హీరో లాగా నిలబడ్డాడు. దానికి కారణం ఎవరు? వెస్టేజ్ని నమ్ముకున్నారు కాబట్టి ఈరోజు ఆయన హీరో అయ్యారు. సో ప్రతి ఒక్క మనిషి జీవితం విజయం సాధించాలి. మనిషి జీవితం సార్థకత అంటే ఏంటి అంటే ఏదో ఒక రంగంలో సక్సెస్ కావాలి. నువ్వు వ్యవసాయం చేయి, నువ్వు జాబ్ చేయి, నువ్వు ఏదన్నా చేయి, నువ్వు ఎదిగినవా లేదా, నువ్వు మైపాల్ సాధించాలి. మనం చనిపోయిన తర్వాత ఏముంటుంది అంటే మనం ఏం సాధించమనేది ఉంటుంది, అవునా కాదా? సో అలా బయట విజయం సాధించడం కోసం ఎంత చెమట వచ్చినా, ఎంత రక్తం చిందించినా సరే బయట ఎవరి జీవితంలో కూడా అంత పెద్ద సక్సెస్ అనేది తీసుకోలేదు. కానీ ఈరోజు వెస్టీజ్ని ఎవరైతే నమ్మారో, ఎవరైతే బిలీవ్ చేశారో, ఆశ శ్వాస ధ్యాసగా వెస్టీజ్ని ఎవరైతే నమ్మారో 100% ఇలా హీరోలు అవ్వచ్చు. 100% ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కరు ముందు మీరు బిలీవ్ చేయండి. ఎందుకంటే మన మైండ్ చాలా పవర్ఫుల్. మనం ఏది నమ్మితే దాని వైపే నిలబడుతుంది. ఎస్ ఆర్ నో? కాబట్టి వెస్టేజ్ని నమ్మండి. వెస్టేజ్ని నమ్మాలంటే మీకు కావాల్సిన సాక్ష్యాలు. ఈరోజు వికారాబాద్లో 8 కార్లు, మా టీంలో 42వ కారు. ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి? 42 మంది కార్లు తీసుకున్నారు. ఓన్లీ వికారాబాద్ ఏరియాలోనే 8 ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి? ఇప్పటికైనా సరే మీరు బిలీవ్ చేసి అందరూ కూడా వెస్టీలోకి వచ్చి మనందరి లైఫ్లో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ, సో మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్. హీరో మీ అందరి జీవితంలో మీరు హీరో కావాలంటే ఖచ్చితంగా వెస్టీజ్ చేయాల్సిందే. సో థ్యాంక్ యూ. ఓవర్ టు గుడ్ మార్నింగ్. నిజంగా ఈరోజు చాలా హ్యాపీ. ఎందుకు అంటే ఈరోజు ఒక పండగ వాతావరణం. వెస్టీజ్లో ఒక పండగ ఎప్పుడు అంటే ఒక ఛాంపియన్ చేసినప్పుడు, ఎసానో అలాగే ఒక లీడర్ కార్ని అచీవ్ చేసినప్పుడు అది ఒక పండగ వాతావరణం. దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ అన్ని పండుగలు కలిపితే వచ్చే పండుగే కార్ లాంచింగ్ పండుగ. ఎసానో? సో అలాంటి పండుగకి ఈరోజు హీరోగా నిలిచినటువంటి వీరప్ప సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్తాం అందరి తరఫున జోరుగా. ఎందుకంటే చూడండి, బయట సెక్టార్లో ఒక నార్మల్ పర్సన్ అంటే డైలీ 200, 300, 400 కూడా సంపాదించలేనటువంటి ఒక సెక్టార్ ఆటో ఫీల్డ్. అలాంటి ఆటో ఫీల్డ్ నుంచి వచ్చి అసలు ఆ ఆటో ఫీల్డ్లో చేసుకునేటప్పుడు ఒకనొక టైంలో అసలు నేను ముందుకి వెళ్ళటమే జీవితం కష్టంగా ఉంది అనే ఒక అనుకున్న టైం అనమాట. అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి మరి ఈరోజు ఆటో ఓనర్ నుంచి డైరెక్ట్గా ఏకదమ్ కార్ ఓనర్గా తయారయ్యారు వీరప్ప సార్ అండ్ ఫ్యామిలీ. సో అందరికీ కారణమేమి వెస్టీజ్ లేకపోతే ఇక్కడ ఎవరు కూడా హీరోస్ కాదు. సో నాకు చాలా బాగా గుర్తు, వికారాబాద్ ఉన్నప్పుడు ఒక ఎమోషనల్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో మెయిన్ మీటింగ్స్ చేయడానికి వచ్చి ఇక్కడ వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే దాస్తారు అని అలాగే మన లీడర్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చి చిన్న హోమ్ మీటింగ్ చేసిన రోజు అంటే అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఎంటైర్ విఏపీ యాక్టివ్ టీంలో 42వ కారు మన వికారాబాద్ టీంలో 8వ కారు లాంచ్ అయ్యారంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్ యాక్టివ్ టీమ్ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడూ కూడా లీడర్స్లో ఒక ఉత్సాహం ఎప్పుడు వస్తుంది అంటే ఒక సక్సెస్ చూసినప్పుడు. ఎసానో? ఈరోజు సక్సెస్ మీ కళ్ళ ముందు ఉంది. కానీ సక్సెస్ చూసి ఆనందపడటం ఎంత ఇంపార్టెంటో సక్సెస్ని నేను కూడా తీసుకోవాలి అని రియలైజ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎసానో? ఎందుకంటే వెస్టీజ్ ప్లాన్ అయినప్పుడు మనం ఏదో మొహమాటంతోనో సరదాకో జాయిన్ అవ్వలేదు. ఈ ప్లాన్లో ఉన్న డబ్బు చూసాం, ఈ ప్లాన్లో ఉన్న ఇల్లు చూసాం, ఈ ప్లాన్లో ఉన్న కారు చూసాం. ఎసానో? ఈ ప్లాన్లో ఉన్నటువంటి హౌస్ను దాంతోపాటు దీంట్లో ఉన్న సక్సెస్ చూసి మనం దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యాం. ఎప్పుడైతే ఇదంతా చూసి మనం ఇన్వాల్వ్ అయ్యామో దీన్ని అచీవ్ చేయాలన్న ఒక కోరిక, ఆతృత మనందరికీ రావాలి. ఎసానో? సో వీడియో చూస్తున్న మీరందరూ కావచ్చు, ఇక్కడ ఉన్న మనందరం మిత్రులందరూ కావచ్చు, డిగ్రీలు, పీజీలు, బీటెక్లు చేస్తే జాబులు వస్తాయో నాకు తెలియదు. కానీ వెస్టీజ్లో జాయిన్ అయితే చాలు, మీకు చదువు ఉన్నా లేకపోయినా, మీ ఏరియా అలాంటిదో సంబంధం లేదు, మీ ప్రాంతం అలాంటిదో సంబంధం లేదు,
మీ క్యాస్ట్ ఏంటో సంబంధం లేదు, మీరు హైట్ వెయిట్తో సంబంధం లేదు, మీరు కలర్ ఉన్నారో లేదో సంబంధం లేదు, మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉందన్నో సంబంధం లేదు. ఒకే ఒక క్వాలిఫికేషన్, ఎదగాలి 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 అనే ఒక తపన ఉంటే చాలు 100% బెస్ట్లో సక్సెస్ కావచ్చు. అలా సక్సెస్ అయిన లీడర్స్ ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ 100% ఫీల్. ఎందుకంటే ఈరోజు ఇక్కడ నుంచున్న ఏ వ్యక్తి అయినా సరే, ఇక్కడ సూట్లో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా లక్షాధికారులు కాదు ఫ్రెండ్స్. చాలా చాలా సాధారణం. ఇక్కడే ఒక ఆర్టీసీ డ్రైవర్ దగ్గర నుంచి డైరెక్ట్గా కారు ఓనర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడే మనకి ఈవెంట్స్ చేసుకుంటూ డైరెక్ట్గా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. పూల తోట నడిపించుకుంటూ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు హీరో ఆటో డ్రైవర్ ఈరోజు కారు ఓనర్ అయిన సిచ్యువేషన్ మన వెస్టీజ్లోనే కనబడుతుంది, మరెక్కడా కనబడుతుంది. ఎసాను గర్వంగా చెప్పుకుందాం. హమ్ హై వెస్టేజ్, 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 हम है वेस्टेज, हम है वेस्टेज, हम है वेस्टेज, हम है वेस्टेज. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నేను ప్రతి ట్రైనింగ్లో, మీటింగ్స్లో, ఈవెంట్స్లో చెప్తూ ఉంటాను. ఒక లైట్ ఇంకొక లైట్ని వెలిగించలేదు, ఎసానో. కానీ ఒక దీపం వందల వేల లక్షల దీపాలే వెలిగించగలదు. అలాంటి దీపమే వెస్టీజ్లో ఉన్నటువంటి కార్. ఆ కార్తో వందల లక్షల వేల కార్లని క్రియేట్ చేయాలి. దాంతోపాటు ఉన్న అందరికీ కూడా సక్సెస్ రావాలి. మన లైఫ్లో అష్టైశ్వర్యాలు అందరూ కూడా రావాలని కోరుకుంటూ, సో ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క పర్సన్ మనందరికీ ఒక టార్గెట్ ఉంది. విఏపీ టీమ్ యాక్టివ్ టీంలో వికారాబాద్లో 100 కార్లు రావాలి. ఎన్ని కార్లు? ఒక మీటింగ్ జరిగినప్పుడు 100 కార్లు వచ్చినప్పుడు ఆ 100 కార్లతో ర్యాలీ చేస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అనుకోవాలి ఏం జరుగుతుంది ఇక్కడ. అలాంటి ఒక రేంజ్, అలాంటి ఒక రోజు రావాలని కోరుకుంటూ, సో ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ నెక్స్ట్ సెరమనీలోకి వెళ్దాం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.